రాజ్యాంగబద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అన్నారు. ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడాన్ని మింగుడు పడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మధు యాష్కి పాల్గొన్నారు. వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు? అసలు అతను బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ. వాడు అధికారి ఒక్క అధికారికి చేస్తే 500 కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే ఎన్ని 100 కోట్లు వెళ్ళాలి, 1000 కోట్లు వెళ్ళాలి. కాగ్ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్ట్. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే 49,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారు పదే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పింది, ఊరికి చెప్పలేదు. అక్కడ వాళ్ళు 80 కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది 1,80,000 కోట్ల పైన. దాంట్లో ఖర్చు అయింది ఎంత? అదే ఆయాకట్టు కొరకు 34,000 కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది. అదే ఆయాకట్టు క్రితం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినంటే 1,00,000 కోట్ల పైన దోపిడీ జరిగింది. అది ఎవడబ్బ సొమ్మది? మన సొమ్మది, ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము. మనం కష్టించి ట్యాక్స్లు కట్టిన తోటి ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే 5-10 రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళి ఇంత ఉప్పు సప్పు కొనుక్కొని, నూనె కొనుక్కొని, బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జీఎస్టీ కడతాడు. అంటే వాళ్ళు బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు. ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతూ ఉంది. దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దు, అది అవినీతిగా పరిగణిస్తారు. ఏ డిఫెన్స్ కాంట్రాక్టులలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దనేది ప్రభుత్వ విధానం. మళ్ళీ అలాంటి దళారీ వ్యవస్థనైనా ఏజెంట్లను పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కొందరు వచ్చినారు. మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసే కొన్ని కోట్ల దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తూ ఉన్నారు అక్కడ విద్యుత్ శాఖలో కూడా. అందరం చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి ఇంకా రెండవ అంశం లేదు. కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారీ వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు. కూతురుని కాడికెళ్ళి కూడా అందరిని దళారీగా మార్చినాడు. ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గుశరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డల పుస్తలు తెగుతూ ఉంటే నేను ఒక గౌండ్ల కులానికి చెందిన వ్యక్తినైనా ఈ కల్తీ కళ్ళుతోని కానీ తాగుడుతోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు. ఈమె సిగ్గుశరం లేకుండా ఇక్కడ సంపాదించింది చాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కున్నారు. అందులో 100 కోట్లు దోషించింది. ఉద్యమ సమయంలో మాట్లాడిన విషయాన్ని ఈరోజే సాయంత్రం ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకత్వం ఉంటుంది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య పైన ముఖ్యమంత్రి గారికి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ పరిష్కార మార్గాలను కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితోటి అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినాక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి రాజ్యాంగబద్ధంగా నియమింపబడ్డ ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన మొన్ననేమో వాళ్ళ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కనక సింహాసన పైన శునకమని మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్న క్రమంలోనే
వాళ్ళ పార్టీ ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా తెలంగాణ ప్రజల సంఘాలను కూడా దీన్ని గమనించాలి, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొస్తున్న క్రమంలో ఇచ్చిన 6 గ్యారంటీ, తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తూ తీసుకుంటున్న చర్యలని ప్రజలు ఆదరిస్తున్న దాన్ని గమనించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉన్నాయని భయాందోళనలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సింది. బాల్కా సుమన్ కానీ మిగతా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికన్నా సంస్కారం ఉన్నట్టు నిరూపించుకొని మాట్లాడుకుంటే మంచిది. మీరు సంస్కారహీనంగా నోరుకొచ్చినట్టు మీ కేటీ రామారావు చెప్పిన దాని కొరకు, కేసీఆర్ మాట్లాడిన దానికి, గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ వాడిన భాషని అందరూ గమనించడం. మీ అధికారం పోయిందని గుర్తుంచుకోండి. ఇంకా మీరు అధికారంలో లేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కుక్కలుగా పనిచేసిన అధికారులు ఇక లేరు. చీఫ్ సెక్రటరీలు కానీ పోలీస్ అధికారులు లేరు. ప్రజల కొరకై పనిచేసే ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉపేక్షించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నిన్న పార్లమెంట్లో కూడా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకుడు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ, వైఎస్ఆర్ అనే పేరు ఎక్కడికి వచ్చింది రాబోయే మీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. తన రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ఎదిగింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ప్రజలకు చేరువయ్యే ఎన్నో పథకాలు తీసుకొచ్చినాడు. ఇవాళ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న మీరు సన్నాసులారా, మీకు ధైర్యం దమ్ము ఉంటే వైఎస్ఆర్ పేరు తీసేసుకొని మీ జగనన్న పేరు పెట్టుకో. నువ్వు ఒక జైలు పక్షివి. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చింది మర్చిపోయినావా? ఇద్దరు జైలు బర్డ్స్ మీరు, మీ ముఖ్యమంత్రి అండ్ నువ్వు. ఇవాళ నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే చేసి చూపి, ప్రయత్నం చేసి చూపి. తెలంగాణని అడుగు పెట్టనియరు. నీ బట్టలు ఒకటి దాన్ని పంపిస్తారు ఇక్కడికి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కాబట్టి సంస్కారంతో మాట్లాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి కుట్ర చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరిస్తా ఉన్నాం. విజయసాయి రెడ్డి, ఇంకా నువ్వు బెయిల్ మీద తిరుగుతున్న మాట మర్చిపో.